ఎస్సీ ఎస్టీ లోన్స్ లో సబ్సిడీలు వచ్చిన వాళ్ళు ఎవరన్నారా? అంటే హార్డ్లీ 10% సార్. అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, నేను చాలా మటుకు అంబేద్కర్ సమాజాల దగ్గరికి, అక్కడ వాళ్ళు నిర్వహించే సభలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేసుకునేటప్పుడు ఇవన్నీ చూస్తుంటా ఏంటంటే ఒకటే ఒక యాంగిల్లో మాట్లాడుతుంటారు అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా. అదేంటంటే మన మీద జరిగే అట్రాసిటీస్ మీద మనం ఇట్లా కొట్లాడుతున్నాం, అక్కడ ఎక్కడనో ఏదో జరిగింది అట్రాసిటీ, దాని మీద ఏ విధంగా పోరాడాలా, దాన్ని ఎట్లా మనం ఏ విధంగా ఇంకా మనం బలోపేతం చేసుకోవాలని కొట్లాడగా ఆ విధంగా అతిగా చేసిన వాళ్ళ మీద మనకు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేది ఏదైతే ఉంటుందో ఆ చర్యలు తీసుకుంటూనే ఈ అవేర్నెస్ ప్రోగ్రాంల గురించి కూడా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరికి సూచిస్తున్నా. ఎందుకంటే మనం ఒక యూని డైరెక్షన్ లో, అంటే వన్ డైరెక్షన్ లో పోతున్నాం, మనం మల్టీ డైరెక్షన్ లో పోవట్లేదు. ఇంతకుముందు ఇక్కడ సురేష్ గారు ఎన్ఎస్ఐ చీఫ్ గారు సురేష్ సార్ చెప్పినట్టు ఇవాళ మనకు ఒక 4% రిజర్వేషన్ 1,00,000 కోట్ల బిజినెస్ చేస్తే దాంట్లో 4,000 కోట్లని మనకు సప్లై చేయమని మనం అడుగుతుంటే కేవలం 1.6% మనం ఫుల్ఫిల్ చేస్తున్నామంటే మనం ఎంత వెనుకబాటుతనంతో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. అంటే బాగుపడ్డవాడే బాగుపడుతున్నాడు కానీ ఇంకా అనేక కుటుంబాలు, అదే విధంగా లక్షల వేల కుటుంబాలు. నేను అనేది ఏంటంటే మనము ప్రతి ఒక్క మన బస్తీలలోకి వెళ్ళి ప్రతి ఒక్క మన ఎక్కడైతే మన పేద వర్గాలు, దళిత బిడ్డలు ఎక్కువ మంది ఉంటారో అక్కడికి వెళ్ళి మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయకపోతే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే లోన్స్ తీసుకుంటారు, లోన్స్ కట్టలేని పరిస్థితులలో వాళ్ళ సిబిల్ ఖరాబ్ అయిపోతుంది. సిబిల్ కాగానే ఇక్కడ ఉన్న మా బ్యాంక్ మేనేజర్లు అంటారు, వీ కెనాట్ గివ్ లోన్స్ టు యూ. సింపుల్. అంటే ఆ లోన్ కట్టకపోవడం అంటే ఏంటి, వాళ్ళకి అవేర్నెస్ ఒకటి, సబ్సిడీ తీసుకునే ఏ విధంగా తీసుకోవాలా అనేది తెలియకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు కొన్ని బ్యాంకర్స్ అధిక వడ్డీ ఇచ్చిన బ్యాంకర్ దగ్గర మోసపోవడం కూడా ఒకటి జరుగుతుంది. అంటే ఈ అన్నింటినీ కూడా మనం ఈ అవేర్నెస్ చేయగలిగిన నాడే నిజమైన అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేసి నేను ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కోరుతున్నా. ఎందుకంటే నేను చూస్తున్నా ఇవాళ కొన్ని కుటుంబాలు రిజర్వేషన్ వల్ల లబ్ధి పొంది వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు రిజర్వేషన్ ద్వారా, అంటే ప్లీజ్ తప్పర్థం చేసుకోవద్దండి, ఇలా నా భావాన్ని బాధని నేను వ్యక్తపరుస్తున్నా. సమాజంలో మేము తిరుగుతున్నాం కాబట్టి ఆ బాధని వాళ్ళ కొడుకు బిడ్డనో మళ్ళా ఐఏఎస్ ఐపీఎస్ వస్తే వాట్ ఎ బిగ్ డీల్ ఇన్ ఇట్. ఒక మంచి అంటే రాజకీయ నాయకుడు ఒక 3 సార్లు ఎన్నికైండు, తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి మళ్ళీ ఎన్నికైండు, వాళ్ళ ఇంకోరెవరో ఎన్నికైండు, వాట్స్ అ బిగ్ డీల్ ఇన్ ఇట్. బట్ నేను చూస్తున్నా ఏంటంటే ఇంకా కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఈ రిజర్వేషన్ కి దూరంగా ఉంటున్నారు. మీకు ఒకటి తెలుసో తెలియదో, మమ్మల్ని అందరూ కూడా చాలా మంది ఏమంటారంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అంటారు మా బీఆర్ఎస్ లో. అంటే ఉద్యమం టైంలో మేము ఉద్యమం చేయలేం. ఇక్కడ ఉద్యమకారులు చాలా మంది కూర్చొని ఉన్నారు, మా రావుల అంజన్న, మా అట్లాంటి వాళ్ళు చాలా మంది కూర్చున్నారు. ఉద్యమాలు చేయలేము మేము. ఉద్యమాలు అయిపోయినాక తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ టికెట్ తీసుకొని నేను ఎమ్మెల్యే అయినా సార్. సో దే కాల్ మీ బంగారు తెలంగాణ బ్యాచ్. అంటే నువ్వు తెలంగాణ వచ్చినాక అడ్వాంటేజ్ తీసుకొని పార్టీలో చేరి ఆ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ని తీసుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు. అంటే ఇది సేమ్ అప్లైస్ టు ఎవ్రీబడి కదా. కొందరే ఎందుకు బెనిఫిట్ కావాలా? కాన్స్టిట్యూషన్ ఆ కొందరి కోసం రాసిండా అంబేద్కర్ గారు. దీనికి ముఖ్య కారణం నేను మళ్ళీ లోతులోకి వెళ్ళి మనం చూస్తే ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఉపకార వేతనాలు అనేసి ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ మన స్కూల్ పిల్లలకు ప్రవేశపెడతారు. నా దగ్గర 1500 మంది పిల్లలు, 1583 మంది పిల్లలు అల్వాల్ మండలంలో గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్నారు. వాళ్ళు ఏది ఎస్సీ ఎస్టీ పిల్లలు 5th క్లాస్ నుంచి 8th క్లాస్ 10th క్లాస్ వరకు. వాళ్ళకు ఉపకార వేతనాలకు అప్లై చేసిన శాతం ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 45 మంది మాత్రమే అక్కడ అప్లై చేసిండ్రు. అంటే దాని అవేర్నెస్ ఎక్కడ ఉందండి? మనం ఇవాళ మన బస్తీలలో
మన నాయకులు ఇలా మా సాధ్యమన్నా స్మార్ట్ గా తయారై వచ్చిండు, సూటు బూట వేసుకొని నువ్వు చెప్పినవన్నా. బట్ ఈయన ఇదే అవేర్నెస్ ప్రోగ్రామ్ మా బస్తీలలో అది నేను పెట్టకపోతే ఎట్లా? ఈ బస్తీలలో ఈ కనీసం బేసిక్ నేను అనేది స్కూల్ పిల్లలకు నేను అడిగిన మా ఎస్సీ ఎస్టీ అధికారులని ఎవరైతే ఈ స్కీమ్ ని చూస్తారో వాళ్ళని ఏమడిగినా అంటే ఇది ఎంతమంది అప్లై చేసుకుంటారు, వాళ్ళందరికి ఇస్తారా అంటే ఎస్ సార్, ఎంతమంది అప్లై చేసినా 9th and 10th చదివే వాళ్ళకి 3,500 రూపాయలు వస్తుంది. దాంట్లో ఎంతమంది అప్లై చేస్తారంటే 0, 1, 2%, 3%. ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు 1.6% అవుట్ ఆఫ్ 4% ఉన్నట్టు అందులో కూడా లేదు. కేవలం ఏంటి అవేర్నెస్ ఎవరికి లేకపోవడం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిండు మీ పిల్లలని మీరు ఇవాళ మా ISBలో కూడా ట్రైనింగ్ బిజినెస్ మ్యాన్ కావడానికి ట్రైనింగ్ చేసుకుంటా అంటే వాళ్ళు 1,00,000 రూపాయలు ఆడ 3 లక్షల ఫీజు ఉన్న 1,00,000 రూపాయల ఫీజు వాళ్ళు మీకు సబ్సిడీ కింద ఇస్తారు. ఎనీ ప్రాసెసింగ్ లో మీకు ఇస్తారు. ఇలా ఎంత సబ్సిడీ ఉందనుకోండి, ఒక మహిళ ఇక్కడ కూర్చున్న మా అక్క నాకు ఇచ్చిన బోకే ఇచ్చిన అక్క ఇవాళ అప్లై చేసుకుంటే ఆమె PMEGP కానీ PMFME కింద కానీ మీ సీడ్ క్యాపిటల్ కింద కానీ మన ఎంటర్ప్రీనర్షిప్ ప్రమోషన్ బోర్డు కింద కానీ ఇవాళ ఏం అప్లై చేసుకున్నా ₹1,00,000 అప్లై చేసుకుంటే 45 లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చే అవకాశం 45% వాళ్ళకు ఉన్నది. మరి అప్లై చేసిన అక్కను ఒకటి బోకేనే ఇస్తున్నాం అన్న. మా అక్క హుషారే ఉన్నది. అంటే ఇంకా అనేక మంది నేను చెప్తున్నా అక్క, నీకు ఎవరికి కాంపిటీషన్ కాదు, ఇంకా 100 మందిని తయారు చేయండి చుట్టుముట్టు ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఆ స్కీమ్స్ అన్ని ఒట్టికి వెళ్ళిపోతున్నాయి. ఇలా PMEGP కింద మేము రివ్యూ చేస్తే మా లీడ్ బ్యాంకర్ తోటి పెట్టుకొని కూర్చుంటే, మా సార్ తోటి కూర్చుంటే దాంట్లో టార్గెట్లు ఫుల్ఫిల్ అవ్వట్లేదు. SC STకి ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్లు ఫుల్ఫిల్ అవ్వట్లేదు. మరి దీనికి లోపం ఎక్కడ ఉంది? ఈ లోపాన్ని మనం సరిదిద్దుకోగలిగితే డెఫినెట్ గా మనము చాలా ముందుకు పోతాం. మన సమాజం కూడా ఎదుగుతుంది. మన సమాజం ఇవాళ రేపు ఏం లేదు, SC లేదు, BC లేదు, OC లేదు, పైసలు ఉన్నోడు పైసలు లేనోడు, ఈ ఒక్కటి తప్ప వేరే మీరు ఆలోచించండి. గవర్నమెంట్లు పాపం ఇప్పుడు అధికారులను పెడుతుంది, గవర్నమెంట్లు వాళ్ళకి SC సబ్ ప్లాన్ కింద ST సబ్ ప్లాన్ కింద వేల కోట్ల రూపాయలు అక్కడ పెడుతుంది, అవన్నీ వాపసు పోతున్నాయి. మీకు ఉదాహరణకు ఓవర్సీస్ చదువుకునే వాళ్ళకి ఒక బడ్జెట్ అలాకేట్ చేశారు మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కి, దాంట్లో నుంచి కూడా వాపసు పోతున్నాయి పైసలు. అంటే యూటిలైజ్ చేసుకొని కారణంగా రిటర్న్ పోయిన సందర్భం అనేకం ఉంది. అంటే మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను చెప్తున్నా, మీరందరు ముందుకు వస్తే మన బస్తీలలో గల్లీలలో MSME అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్ ద్వారా మీకు ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కానీ, మీకు పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేపించే బాధ్యత నాది. కానీ దీనికి మీరు అందరు ముందుకు రావాలి. మా వినీత్ లాంటి యువ నాయకుడు, మా రవీందర్ లాంటి నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇట్లాంటివి చేయగలిగితేనే ఇవి మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అన్న ఓన్లీ ఒకటే అన్న, తెలియకపోవడం మూలాన మనం చాలా చాలా నష్టపోతున్నాం. దీని నిజంగా బాబు గారికి వచ్చినప్పుడు నాకు గొప్పగా అనిపించింది ఏంటంటే, అరే ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇంతకుముందు డిక్కీ అనే ఉండే, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని మీరు పబ్లిక్ దగ్గరికి ఏ విధంగా తీసుకుపోతారు? మనం ఎంత తక్కువ, ఇప్పుడు నాకు వచ్చింది ఇంకోరికి వస్తుంది. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఉంది మనది. మన రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో SC పాపులేషన్ మనం కౌంట్ తీసుకుంటే 6వ స్థానంలో ఉంటాం. 2,73,000 జనాభా 2011 సెన్సస్ ప్రకారంగా ఉంది. నా మల్కాజ్గిరి నియోజకవర్గంలో 10,000 మంది డివిజన్లు ఉన్న వాళ్ళు 4 ఉన్నాయి నా దగ్గర. నేను అడిగినా మొన్న పోయినప్పుడు రాజీవ్ యువ వికాసం మోజస్ గారిని, సార్ మరి ఇది ఎట్లయితుంది, మాకు మళ్ళీ ఇట్లా అధికంగా మా వాళ్ళకే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ అప్లై చేసుకున్న వాళ్ళకి మాకు ఎక్కువ ఇవ్వాలి. సరే వాళ్ళు ఎన్ని ఇచ్చిండ్రు? 200 EV స్కూటర్లు ఇస్తున్నారు. మళ్ళీ 3 వీలర్స్ వచ్చేసి 100 ఆటోలు ఏమో ఇస్తున్నారు. అట్లా ఏడ సరిపోతాయి సార్? ఇప్పుడు సురేష్ గారు ఇంతకుముందు చెప్పిన ఫారంలానే వాళ్ళు చెప్తున్నారు. ఏమంటున్నారు? మాకు అప్లై చేసుకునే వాళ్ళే లేదు సార్, ఏం చేయమంటావు? ఇవాళ కొత్తగా వచ్చి సడన్ గా అప్లై చేయగానే నేను పెంచి ఇవ్వాలంటే మేము కూడా గవర్నమెంట్ కి విన్నపం పెట్టుకోవాలి కదా అని వాళ్ళు చెప్తున్నారు. అంటే అర్థమవుతుందా అన్న ఇవాళ లోపాలు ఎక్కడ ఉంటున్నాయి?
మనం కొట్లాడదాం, మన మీద ఎవరైనా కొట్లాడడానికి వచ్చిన రోజు కొట్లాడదాం. బట్ మిగతా టైంలో మిగతా ఇప్పుడు వారంలో ఒక రోజు కొట్లాడక పెట్టండి, 6 రోజులు మనం మన మన యొక్క సారీ సార్, అంటే ఇట్స్ అ పెయిన్ సార్, రియలీ ఇట్ ఆల్వేస్ పెయిన్స్ మీ వెనెవర్ ఐ గో సీ దెమ్. అంటే ఇప్పుడు ఒక 30 గజాల ఇండ్లలో ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది సార్. లిటరలీ ఆ బాధ అనేది మేము చూస్తుంటాం, గల్లీలలో వీటిలలో పోతుంటాం. నేను దాని గురించి ఒక అరుంధతి హాస్పిటల్ అని ఓపెన్ చేసి మా అమ్మగారి పేరు మీద, అరుంధతి అంటే మీ అందరికి కూడా రిలేషనే కదా, నక్షత్రం. సో ఆమె పేరు మీద నేను ఓపెన్ చేసి అక్కడ బిల్లింగ్ సెక్షన్ కూడా లేకుండా ఇలా ట్రీట్మెంట్ అందిస్తున్నా అక్కడ. అంటే ఈ బాధలు చూసినాకనే నేను చెప్తున్నాను, నేను నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను. నేను గవర్నమెంట్ కాదు, నా మొత్తం ఆస్తిస్తా అంటే నా కొడుకులు బిళ్ళలు ఇళ్ళకి నన్ను కూడా ఇలా కొడతారు. నాతోటి చేతనైనంత మటుకు ఇలా ప్రతి నెల 2-2.5 కోట్లు నా ఓన్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ఐ స్పెండ్ ఆన్ దట్ హాస్పిటల్ సార్ ఎవ్రీ మంత్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒకరికి ఆ ఠాగూర్ సినిమా అయితే చూసిండొచ్చు కదా, ఒకరికి ఇంకో ఇద్దరిని ఈ లోన్స్ ఇప్పించే బాధ్యత మా సాదేవన్ అన్నని ఎంబడబడతానే. ఆయన ఎన్ని చేయించిండు, లేకపోతే నీతో దింపొద్దాను. ఆయన తీసుకున్నది కాదు, ఆయన ఎన్ని చేయించిండు అనేది ముఖ్యం. అంటే ఈ చైన్, ఎందుకంటే ఇప్పుడు సార్ ఓపెన్ గా చెప్తుండు, ఇప్పుడు నేను ఆ 4% నేను పెంచాలా, గవర్నమెంట్ కి నేను చెప్పాలా, 4,000 కోట్ల బిజినెస్ నా ఎస్సీ సోదరులు సోదరిమణులు ఇస్తున్నారు, ఎస్టీ సోదరులు సోదరిమణులు ఇస్తున్నారు, దీన్ని మరి ఎక్కువ చేయాలంటే ఆయన ఎట్లా అడగగలుగుతాడు? ఇవ్వలేడు కదా. వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ అక్కడ మినిస్టర్ కూర్చున్న ఆయన అంటే ఆయన ఏ కులానికి మతానికి సంబంధించి, అరే ఉన్నదైతే ఫస్ట్ వాడా, తర్వాత ఇవన్నీ గురించి మాట్లాడదాం అంటాడా అనడా? మన పిల్లలకు వాళ్ళ ఉపకార వేతనాల గురించి మనం ఎవరం పట్టించుకుంటలేము. మరి ఎవరు పట్టించుకోవాలా? ఇప్పుడు మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద నా మల్కాజ్గిరి మొత్తం ప్రాంతం చూస్తే ఒక్క స్కూల్ కూడా అలా ఎన్రోల్డ్ అయి లేదు. ఇప్పుడు నేనే మళ్ళీ ఒక 4 స్కూళ్ళని అలా ఎన్రోల్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నా. దాంతో ఏంటంటే టోటల్ గా గవర్నమెంట్ ఆ ఫండ్ కట్టి వాళ్ళని ముందుకు తీసుకుపో ఆలోచన గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కూడా చదివించుకోవాలనుకుంటే 1% రిజర్వేషన్ మనకి ఇస్తున్నారు, లాటరీ ద్వారా అది తీస్తున్నారు. పోనీ అది వస్తుంది రాదు సెకండరీ, బట్ ఆ లాటరీకి ఎంతమంది పోతున్నారు, దానికోసం అప్లై ఎంతమంది చేస్తున్నారు అనేది ముఖ్యం. అంటే దాని ద్వారా ఏంటంటే అవేర్నెస్. లేకపోతే ఏంది, నా ఎంబడి తిరుగు, నాకు పని చేయి, నీకు అప్పుడే దళిత బంధు ఇస్తా, లేకపోతే ఇక స్కూటర్ ఇప్పిస్తా, లేదా అంటే పైరవీలు చేసుకుంటా తిరగాలన్నా మనం? మనకు అంబేద్కర్ గారు పైరవీలు చేయమని చెప్పి తిరుగుమని చెప్పి, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుమని చెప్పిండా? ఏం సాధే అన్న, నువ్వైతే రావనుకో నా దగ్గరికి, జనరల్ గా చెప్తున్నాను. అట్లా నేను అనేది ఏంటంటే ఇటువంటి పరిస్థితి నుంచి మన సమాజాన్ని బయటికి తీసుకురావాలి. వాళ్ళకి ఆర్థిక స్వావలంబన, అంటే ఆర్థికంగా ఎదిగిన రోజే ఈ స్కీమ్స్ అన్నిటికీ ఒక సార్థకత ఏర్పడుతుంది అనేసి నేను అనుకుంటాను. మరి మీకు చెప్తున్నా, మా బాబన్న నాకు ఇది ఇచ్చిపోయింది సంది, నేను ఇక్కడ కూర్చొని ఎంతమంది ఆఫీసర్లకు ఫోన్ చేసినో ఒకసారి అడగండి. నేను మా ఎల్డిఎం గారికి అడిగిన, ఎల్డిఎం తర్వాత మీ జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్ కి ఫోన్ చేసినాను. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ స్కీమ్స్ స్వరూప్యం ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి ఒక 2-3 రోజులు సంది ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూర్చున్నాం. అంటే వచ్చినప్పుడు జిందాబాద్ ముర్దాబాద్ అనేసి వెళ్ళిపోతే ఏం లాభం ఉంటుంది? సో నేను హంబ్లీ రిక్వెస్ట్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, పర్టికులర్ గా ఆ ట్యాగ్లు వేసుకున్న వాళ్ళు, అంటే ట్యాగ్లు వేసుకున్నావంటే నువ్వు ఏదో ఇంతకు ముందు కూడా దీంట్లో అటెండ్ అయినా మా బాబన్నకు దగ్గర అనేది ఇక్కడ ఇండికేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఈ ట్యాగ్లు వేసుకున్న వాళ్ళు ఒక్కరికి ఇంకొక 4 మీరు చేపించిన రోజే మనం నిజమైన సేవలు చేసినట్టు. లేకపోతే మా బాబన్న వాళ్ళు ఏంది, ఆ నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ వాళ్ళు ఇంత భోజనం పెడతారు, ఆ భోజనం తింటాం, మనకు వచ్చిన లోన్ ని చూసుకుంటాం, మన బిజినెస్ లో బిజీ అయిపోతాం, వెళ్ళిపోతాం, అయిపోతాం. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఎన్ని చేసినా లాభం లేదు. బట్ వీళ్ళ దగ్గర అనేక స్కీమ్లు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ తీసుకొచ్చే బాధ్యత. ఇంకొకటి మీకు ఒక సీక్రెట్ చెప్తా. ఇప్పుడు సిబిల్ లేదని అది లేదని మనకు లోన్స్ ఇవ్వడానికి సతాయిస్తుంటారు కదా. మేము ఎవ్రీ 3 నెలలకు ఆ బ్యాంకర్ల ముంగట మేము రివ్యూ మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. మన ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి
ఏమైనా లోన్ రాకపోతే వాళ్ళని నిలదీసి శక్తి మా దగ్గర ఉన్నది. ప్రతి 3 నెలలకు మేము కూర్చుంటాం అక్కడ. ఆయన మా బ్యాంక్ ఇవాళ లీడ్ ఎల్డిఎం ఇక్కడనే కూర్చుంటూ ఆయన మాకు షెడ్యూల్ ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెలలో ఆ మీటింగ్ ఉన్నట్టున్నారు. నెక్స్ట్ మంత్ ఉంది, మేలో మీటింగ్ ఉంది. మీరు ఎవరు అప్లై చేసిండ్రు, మీకు ఏ బ్యాంకులు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి మా దగ్గర తీసుకురండి. మేము గట్టిగా తప్పకుండా వాళ్ళని నిలదీసి మీ ముంగడ మీ పక్షాన మాట్లాడడానికి మాకు అవకాశం ఏర్పడుతుంది. అంటే సమాజం అప్పుడే మీరు ముందుకు వస్తే మేము కూడా చేయగలిగితే తప్పకుండా మనం ముందుకు తీసుకుపోగలుగుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు.